హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు పాలపర్తి వినోద్ కుమార్. ఒంగోలు జాతి పశు పోషకులు అను నేను చదువు రీత్యా ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత చిన్న జాబ్ చేసి దాంట్లో సంతృప్తి లేక వచ్చేసి నాకు ఇష్టమైన పని ఒంగోలు జాతి పశువుల పెంపకం మరియు వ్యవసాయం చేసుకుంటూ చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను. మనం చేసే పని మనకు నచ్చి మన అంతరాత్మకు నచ్చితే చాలు, బయట వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లోనే సంతోషంగా సంతృప్తిగా బతకడమే జీవితం. మొన్న డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం, నేషనల్ ఫార్మర్స్ డే. ఒక యువ రైతుగా రైతు కుటుంబంలో జన్మించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తన కడుపులోని బంగారు పంటలను పండించి మన బతుకులకు ఊపిరి పోస్తున్న భూమాతకి ఎంతో కష్టం చేసి అలసట అనుకోకుండా ఆ అలసటను ప్రాణాలను పణంగా పెట్టి ఒంగోలు జాతి ఆవులను పెంచుతూ వాటి దూడలు గంతులు వేస్తుంటే వాటి ఆలన పాలన చూస్తే నాకు ఎక్కడలేని ఆనందంగా ఉంటుంది. రైతే రాజు అని మనకు తెలుసు. నిజంగా రైతు లేకపోతే మనం ఏమి తింటాము అని మనమే ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి ప్రశ్నించుకొని చూడండి, బతికే లేదు కదా. అయితే మన పూర్వీకులు నేల తల్లిని నమ్ముకొని పలు రకాల ప్రతికూల పరిస్థితులు తట్టుకుంటూ శ్రమించి పంటలు పండించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించి రైతన్నలందరికీ ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు. రైతు పంటలను కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే కదా. అందుకే మనం రైతుల్ని గౌరవించాలి. మన దేశానికి రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టి అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతదేశంలో వినిపిస్తుంది. దేశానికి వెన్నెముగ్గా రైతులను అభివర్ణిస్తారు. శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు మొన్న ఫార్మర్స్ డే సందర్భంగా స్కూల్లో ఉన్న చిన్న పిల్లలకి ఫార్మింగ్ గురించి చెప్తూ వాళ్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పిల్లల్ని వరి నాట్లు పొలంలోకి తీసుకొని వెళ్ళి వ్యవసాయం గురించి చెప్పి వాళ్ళని సంతోషపెట్టారు అంట. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.